వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉప్పెన సినిమాకు సంబంధించి కథానాయకుడు వైష్ణవ్ తేజ్ తో పాటు మెగా కజిన్స్ చేసిన సందడిని ఇప్పుడు చూద్దాం. హలో పీపుల్. ఓకే, ఇది నా ర్యాగింగ్ సెషన్ కాదు, వైష్ణవ్ ర్యాగింగ్ సెషన్. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 14th February నాకైతే పెళ్ళైపోయింది. నేను చిల్ గర్ల్స్తో కూర్చొని చిల్ చేయాల్సిన మీరు ముగ్గురు సిస్టర్తో స్పెండ్ చేయడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కొత్తగా ఉందా? ప్రశాంతంగా ఉంది. తేజ్ కొత్తగా ఉంది. తేజ్ బాగానే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూ అయిపోగానే బాగా డేట్ ఉండలేదు. వెళ్ళిపోలేను అసలుకి. నాకు పెళ్ళంట మేలో. నేను కూడా వచ్చేటప్పుడే చూసాను. కంగ్రాట్స్ బాబా, మాకు చెప్పనే లేదు. నాకు తెలియదు. నో, ఓకే, వాలంటైన్స్ డే ఓకే కాదు బాబు, ఈ సెషన్ అంతా ఇస్ ఓన్లీ ఫర్ యూ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పునంత ఎమోషన్ ఉంది కాదు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కూడా చాలా డేస్ అయింది కలిసి. బట్ 2020 వాజ్ అ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ 2020? హౌ వాజ్ ఇట్? పెళ్లి చేసినందుకు నాకు చాలా టఫ్ ఇయర్ అయింది. అది అన్ని అరేంజ్ చేయడం, మీరు బాగా ఫిక్స్ అయ్యి వచ్చారు. కానీ అదే అయిన తర్వాత హ్యాపీ అయ్యి, కానీ చేసేది అప్పుడు కష్టపడ్డాను. నేను దాని ముందు చెప్పండి. 2020లో నేను పెద్ద గుర్తు పెట్టుకునేది అది ఒకటే. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక 6 to 8 months ఏం జరుగుతుందో తెలియలేదు లైఫ్ లో, అంత అలాగా అయిపోయింది. బట్ లాస్ట్ మంత్ లో 3-4 days were so memorable for all of us. నిజంగా You have no idea. I'm waiting for a punch. లేదా? ఓకే, నిన్న చేసి బోర్ కొట్టింది. నీకు ఇంట్లో బాగా బోర్ కొట్టింది, కొత్తగా బాగా కొంచెం లేదమ్మా, నేను ఎప్పుడైనా చేశాను మా పంచ. నో, బట్ వైష్ నీకు ఎలా ఉండేది 2020? బికాస్ అంటే యూ సపోజ్ టు రిలీజ్ ఉప్పెన ఇన్ 2020, బట్ దెన్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ రీజన్ దట్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని. బట్ హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎప్పుడు పొద్దున్న లేకడం, నేను తడుగుడు పెడతా, అన్న చిమ్మడం, అన్న చిమ్మితే నేను తడుగుడు పెట్టడం, ఇంట్లో వంటలు చేయడం, ఇదే పని. హోమ్లీ బాయ్స్. ఇదే పని లాక్డౌన్ లో. నీ పెళ్లి మొత్తం మర్చిపోయాం యాక్చువల్లీ. కానీ వాడి సినిమా రిలీజ్ అయింది, మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ అయిపోయింది, అంటే నో వరీ, హీ నోస్ అస్సలు జీరో, నాట్ ఈవెన్ 1 bit. అంటే అంటే సినిమా కొన్ని డేస్ పోస్ట్పోన్ అయిందంటే కూడా ఇట్స్ సమ్ స్ట్రెస్. నో, లైక్ మా త్వరగా రిలీజ్ అయిపోతే వీ కెన్ లైక్ గెట్ ఇట్ డన్. నాదైతే 5 years పోస్ట్పోన్ అయింది. I'll come to that. నాతో పాటు అదే కాదు, వన్ మోర్ థింగ్ వైష్, ఇట్ సో హ్యాపెన్ దట్ నీ మూవీ రిలీజ్ అయ్యి 2 days అయింది. ఐ వాంట్ టు నో హౌ ద రెస్పాన్స్ ఇస్. సిగ్గుపడుతున్నా చెప్పడానికి. చెప్పు, పర్లేదు. ఫీల్స్ నైస్, నేను నిజంగా చాలా బాగుంది. మెయిన్ నా ఫ్యామిలీ రియాక్షన్ తర్వాత చాలా అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ. నీకు వచ్చిన బెస్ట్ రియాక్షన్ ఏది చెప్పరా? పెద్దమామ నుంచి, పెద్దమామ పెద్దత నుంచి. బాబోయ్, వాడు ఎందుకు నవ్వుతున్నాడు? అదే నాకు అర్థం కాదు. కొత్తగా ఉంది. నచ్చలేదా వైష్ నీకు? నీ అరిగేది హైలైట్. సినిమా చూసి ఏ ఆడలేదు, నార్మల్గానే ఉంది. ఎటు బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మూవీ చూసేటప్పుడు ఏడలేదు, అయిపోయిన తర్వాత ఓకే వెరీ గుడ్ అమేజింగ్ మూవీ. వైష్ణవ్తో మాట్లాడి వైష్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మొత్తం బుచ్చిబాబు గారితో మాట్లాడుతున్నాను, సార్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అమేజింగ్ మూవీ. మీరు ఆయన బిత్తరపేడ ఏంది ఇలా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. బట్ యా, అంటే ఫర్ మీ వై ఐ బికేమ్ దట్ ఎమోషనల్ ఇస్ obviously because of the movie. కానీ నేను I saw it in the preview theater and that is the theater మనం అన్ని families previews జరిగేవి and me and Vaishnav used to always sit together and watch. ఏదో చాలా సినిమాలకి వీడు ఏడ్చి నేను ఏడ్చి, బట్ మీ లుకింగ్ at Vaishnav it was very surreal for me basically. అందుకని కొంచెం ఎక్కువ ఏడ్పొచ్చింది. నేనైతే కొంచెం నిజంగా బాగా చేస్తాడు ఇవన్నీ చిన్న నమ్మకం ఉంటుంది, మన బ్రదర్ చిన్నప్పటి నుంచి చూస్తాను. బట్ ఐ వాజ్ స్టన్డ్. ఓకే, నేను చెప్పాలి కూడా చెప్తున్నాను నీ ముందు. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఫస్ట్ అంటే ఫస్ట్ సినిమాకి రియలీ టు అలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ కాదు. అంటే జస్ట్ బికాజ్ మీ అండ్ తేజ్ హవ్ డన్ 10 films సంథింగ్, నాకు ఐడియా ఉంది. అంత క్యారెక్టర్ వేయడం ఫస్ట్ సినిమాకి అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ అంతా ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ హీ గాట్ దట్ రైట్. అండ్ ఎక్కడైనా వైష్ణవ్లో కనిపించాడు నాకు ఏ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు. హీ లుక్స్ లైక్ దట్ ఆసి. అండ్ డిక్షన్ ఆల్సో, ఎస్పెషలీ ఆ స్లాంగ్ రావడం కూడా అంత
ఇట్స్ వెరీ డిఫికల్ట్. డబ్బింగ్ వాస్ సో నేను షాక్ అయ్యాను, ఎవర్రా డబ్బింగ్ వైష్ణవ్ అడిగా, నేనే అన్నా నేను అన్నాడు. ట్రైలర్ చూసి అనుకున్నా. బట్ ఫ్యాంటాస్టిక్, నాట్ జస్ట్ వైష్, సినిమాలో ఈవెన్ గర్ల్ కృతి, షీ వాజ్ డిడ్ అ ఫెనామినల్ జాబ్. తను చాలా బాగా చేసింది. బుచ్చిబాబు ఫస్ట్ సినిమా కదా తను, చాలా చాలా బాగా చేసింది. అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే నాకు అది ఒక తప్పు అనేది ఏం అనిపించుకుని అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వెళ్ళింది. ఆనంద్ బాష్ప్ సార్ కమింగ్స్ ఫ్రమ్ యాజ్ కాదు వైష్. సో కట్ చేయండి అది. మీరు అందరు మిత భాషల మధ్య నన్ను కూర్చోబెడితే ఆబ్వియస్లీ నేనే ఎక్కువ మిగతా భాష అంటే మిత భాష తక్కువ తక్కువ మాట్లాడాలి. నేను తక్కువ మాట్లాడు కదా బాగా. కంపారిటివ్లీ చెప్పు బాబా. ఫస్ట్ లైన్ లో వద్దాం, నేను నువ్వు వైష్ణవ్ నేను థర్డ్ ప్లేస్. ఇద్దరు టై. బట్ వైష్ణవ్, I want to know when you were shooting, obviously first అంటే ఇక్కడ అందరిలో కంటే ఫస్ట్ మూవీ లేటెస్ట్ గా వచ్చింది నాకు కాబట్టి నేను చెప్తున్నా. బికాజ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. అంటే ఐ వాజ్ లైక్ I don't know how I look. అంటే okay, we did short films and I saw myself in photos and all that, but being in front of the actual camera that you think will decide your career కదా, I was really tense. I'm like, బాబోయ్ నేను ఎలా ఈ దాంట్లో నాకు ఏది కనిపిలా అట్లా. అంటే there was a sense of maturity with చాలా ఏమంటారు innocence. I don't know how you did it. వాడు చెప్తుంటే చాలా నవ్వుతున్నాడు. అంటే కాదు తేజ్ బాబు, I know you're trying to do your job well. No, I've seen a lot of in first debut movies చూస్తే ఎక్కడైనా కొంచెం చిన్న బెదురు ఉంటుంది కళ్ళలో. Suppose if they went to an acting class, they'll have a little bit of ఇన్హిబిషన్స్ ఉంటాయి కొన్ని. ఏం లేకుండా చేసాడు అసలు I was so నేను 100% ఉంటాను అనుకున్నా కొంచెమైనా. నేను అందుకే షాక్ అయ్యింది. నేను ఎక్కడో చోట ఒక చోట చిన్న చోట అంటే నోయింగ్ హిమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, కొంచెం వైష్ణవ్ కొంచెం సిగ్గుపడుతుంటాడు బయట. మనకంటే పెద్ద సీనియర్ సంవత్సరంన్నర ముందు కూడా వైష్ణవ్ వాట్ యు వాంట్ అంటే I don't know what అంటే నన్ను ఎవరైనా వైష్ణవ్ మూవీస్ లోకి వస్తుందంటే he doesn't know what he wants to be still want to become scientist. అరే జ్యువెలరీ డిజైనింగ్ సైంటిస్ట్, జ్యువెలరీ డిజైనింగ్, handbag designing also. జ్యువెలరీ డిజైనింగ్ ఫస్ట్ యాక్చువల్లీ He loves jewelry. He loves jewelry. అప్లై కూడా చేశాను నేను. వాళ్ళు థాంక్ గాడ్ యు డిడ్ డు దట్. స్కెచ్ చేయాలంటే జ్యువెలరీ డిజైనింగ్, రోబోటిక్స్, సైంటిస్ట్, దాని తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోతారు. నాతో ఫామ్ ఫిల్అప్ చేయించారు, నాతో సైన్ చేయించారు ఆర్మీకి. అరే ప్లీజ్ సీరియస్లీ చాలా ఓకే. అండ్ వన్ మోర్ ఫన్ థింగ్ అబౌట్ ద ఫిలిం ఇస్ ఇంటర్వెల్లో చాలా అమేజింగ్ గా మనం పరవ పైన ఎవరైనా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. బట్ మేము నో, ఫ్యూల్ ఉందో లేదో వెళ్ళే ముందు చూసుకోవాలి కదా సార్. వెళ్ళిపోయిన తర్వాత ఓ ఇట్స్ నాట్ దేర్ అంటే కాదు. ఓకే, యూ టెల్ మీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, ఒక పడవ తీసుకొని బోట్ మధ్యలోకి వెళ్ళి బోట్ ఆగిపోయింది. టెల్ మీ 3 things. Which person will you take? Which food will you take? And which movie will you take that you have to watch over and over again? మీరు కూడా ఆలోచిస్తున్నాం. నీ ఇంటర్వ్యూ కార్డ్ ఫస్ట్ నీది. ఐ విల్ టేక్ ఐ థింక్ సుషి తీసుకెళ్తా. డెఫినెట్గా శివాజీ సినిమా తీసుకెళ్తా. అమ్మాయి ఏదో అమ్మాయి అనలేదు, మనిషి. అమ్మాయిని తీసుకెళ్ళి రూల్ లేదా? మనం కూడా తీసుకెళ్ళొచ్చురా, హ్యాపీగా అందరం కూర్చోవచ్చు. అంటే సముద్రం మధ్య ఎవరొక ఉంటే దేస్ నో పర్సన్ ఇన్ మై లైఫ్ రైట్ నో. వచ్చినప్పుడు తీసుకెళ్తా. ఫ్రెండ్స్ తీసుకెళ్తే చిల్ అవ్వచ్చు కదా. ఒకే ఫ్రెండ్ అన్నావు కదా. నేను రానా? తీసుకెళ్ళి తీసుకెళ్ళవా లేకపోతే నేను తీసుకెళ్ళాలి? మరి చేయం చేస్తాడు, చేయి వేరే పడవెక్కి గుంటూరుకి. బాగా కమ్, ఏ పర్సన్ ని తీసుకెళ్తావు, ఏ సినిమా తీసుకెళ్తావు, ఏ ఫుడ్ తీసుకెళ్తావు? పులిహోర. ఇంకా ఆల్రెడీ కలపడం వల్లే తీసుకెళ్తున్నా కదా. పులిహోర. దాని తర్వాత అక్కడ అదే కలుపుతాడు నేను తీసుకెళ్ళి. అక్కడికి వెళ్ళి అదేం పాట అది? నీ పాట జల 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 ఫేవరెట్ సాంగ్ అది. ఏ సినిమా? సినిమా చంటపై. ఎవరితో? పర్సన్ నా ఆల్ టైమ్ క్రష్, నా తెక్క హీరోయిన్. సో మీ
మీ ముగ్గురికి రెండు కార్డ్స్ బోర్డ్స్ వచ్చాయా? ఓకే, మన నలుగురు పేర్లు ఉన్నాయి దాని మీద. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్ లైక్లీ టు, నేను ఒక సెంటెన్స్ చెప్తా, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు డూ దట్ ఆర్ బీ దట్. ఓకే, ఎక్కువ పాయింట్స్ వన్ బై వన్ పాయింట్ చేయాలా? ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క పేరు. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ పేర్లు వస్తుందో లాస్ట్ లో మనల్ని బయట తీసుకెళ్ళి, ఇప్పుడు డిన్నర్ ఇది అయిపోయాక వ్యాలంటైన్స్ డే డిన్నర్, మంచి మూవీ చూసిన తర్వాత హూస్ మోస్ట్ లైక్లీ టు క్రై అ లాట్. వన్ ఆఫ్ దీస్. అరే అసలు అందరూ నిహారిక నేనైతే హే భారీ మెజారిటీతో ఫస్ట్ రౌండ్ గెలిచింది నిహారిక. ఓకే, ఇంట్లో వాళ్ళ దృష్టిలో చాలా అమాయకంగా యాక్ట్ చేస్తూ మోస్ట్ కంట్రీ ఫెలో ఎవరు మన నలుగురిలో? ఓకే, నేను కాదు. సో వైష్ణవ్, అందరూ వైష్ణవే. అరే నువ్వు కూడా నీ పేరే చెప్పు. లేదా నేను నీకు ఎట్లా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మా నాన్న చూస్తే వాట్, చాలా మంచిదండి అబ్బా. ఓకే, ఒక 2-3 డేస్ స్నానం చేయకుండా 2-3 డేస్ స్పెసిఫిక్ గా తెలియాలి. 3 డేస్. ఓకే, 3 అంటే కొంచెం డౌట్, 2 అంటే ఓకే. 3 డేస్ స్నానం చేయకుండా ఎవరు ఉండగలుగుతారు? బెట్టా 100%. నేను ప్రత్యక్ష సాక్షి. అదే నేను మీ ఇద్దరిని సాక్షి. అంటే నేహా బాత్రూంలో ఎక్కువసేపు ఉంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? వాటర్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డేస్, బర్త్డేస్, యానివర్సరీస్ ఇట్లా ఎవరు మర్చిపోతారు? నేనే. ఎవరమ్మా? బావా నేనా? నేను కాదు చూస్తున్నా పేరు చూస్తున్నా. నేను మర్చిపోతున్నా. అన్న తక్కువ మా ముగ్గురు బర్త్డేస్ చెప్పు. నీది 18th, వైష్ణవ్ది 18 డిసెంబర్, వైష్ణవ్ది 13th, తేజ్ది 15th. మరి ఇంకెందుకురా అక్టోబర్. మీ ముగ్గురే గుర్తున్నాయి, ఇంకెవరు గుర్తున్నారు? కరెక్ట్, థ్యాంక్స్. పబ్లిక్ లో ఇమేజ్ సేవ్ చేసావు. సంపాదించిన డబ్బంతా దాన ధర్మాలకు ఇచ్చేసే ఇది ఎవరికి ఉంది మోస్ట్లీ? తేజ్. కరెక్ట్. అంతే బావా, అంతా అదే నీకే ఉంది. పేర్లోనే ఉంది కదా ధర్మ. కాదు, మార్నింగ్ షూట్ ఉంటే డైరెక్టర్ గారు కొంచెం ఒంట్లో బాగాలేదు, నేను ఒక 2 hours లేట్గా వస్తానని చెప్పి పడుకోవడానికి సాకు చెప్పేది ఎవరు? నోబడి. అచ్చా, మోస్ట్ లైక్లీ నలుగురిలో అందరికంటే ఎక్కువ అసలు మోస్ట్ లైక్లీ నిహా. మోస్ట్ లైక్లీ అన్న కూడా చెప్తున్నా, లేకపోతే లేరు. లాస్ట్ నేను పార్టీకి తీసుకెళ్ళాను అంతే కదా. ఓకే, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు గెట్ ఇన్ టు అ ఫైట్? నేను కూడా. నువ్వా? 50-50 బా. ఓకే, వచ్చింది వైష్ణవ్. ఓకే, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద క్లాస్ ఎవరు? నాకు తెలిసి మా అందరిలో ఎక్కువ పాయింట్స్ వచ్చింది నేనకే చదువులో, అందుకని బావ నువ్వా? ఓ బావ నువ్వు. అయ్యే కాదు, తేజ్ డిగ్రీలు ఎక్కువ, పాయింట్స్ నాకు ఎక్కువ. డిగ్రీ తేజ్ ఎక్కువ, మార్క్స్ నాకు ఎక్కువ. ఇలా రివాల్వ్ అవుతా ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఈ విషయాన్ని బయట పెట్టేందుకు. ఈ విషయం తెలియదు. రోజుకి ఒక సినిమా అయినా చూడకపోతే నిద్ర పట్టకపోయే బ్యాచ్ కదా మనిషి. నేను తేజ్, వైష్ణవ్, ఐ థింక్ ఆల్ అందరిలో కల్లా మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఎవరు? ఒక్కొక్కరు అనుకుంటారు అప్పుడప్పుడు. బావా యు గాట్. నేను బై మిస్టేక్ పట్టుకున్నా, సారీ. సారీ. చూడాలేమో అనుకున్నట్టు. అందరిలో కల్లా ఫుడ్ ఎవరు బాగా వండుతారు? దిస్ గోస్ నిహా యునానిమస్లీ. వైష్ణవ వండుతాడా? కొట్టలేరు మా ఇక్కడ. యు కాంట్ బీట్ మై సిస్టర్. పెట్టలేదా? నా లసాగ్నే తిన్నావా ఎప్పుడైనా? ఓకే, వండుతారా? వైష్ణవ్ వండుతాడంట. అందరికంటే పెద్ద క్రికెట్ ఫ్యాన్. దిస్ ఇస్ ఐ థింక్ మీ అండ్ తేజ్ ఓన్లీ. తేజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. తేజ్ అంటే ఇంకా బిగ్గెస్ట్ అంటే ఆడతారు కాబట్టి తేజ్ చేస్తున్నాను. ఈవెన్ ప్లేస్, నాట్ జస్ట్ చూడడం అలా. Who is most likely to say bye bye and go off to another country for 6 months? ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినా డేట్స్ లేకపోతే మా అన్న వెళ్ళిపోతాడు. ఓకే, సో the most votes came to Saidam.
అన్నిటికి నేను కౌంట్ చేసా. సాయి ధరమ్ తేజ్ గారు, సో థ్యాంక్ యూ. వేర్ ఆర్ యూ టేకింగ్ ఫర్ డిన్నర్? మీ ఇష్టం తల్లి, ఎక్కడికైనా థ్యాంక్ యూ. వర్ణనే దుబాయ్ ట్రిప్ అనేది అక్కడికి వెళ్తాడు కదా, అక్కడికి వెళ్తాం. ఓకే, అక్కడ డిన్నర్ చేద్దాం. అక్కడ దుబాయ్కి వేసారు. ఈ నెక్స్ట్ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే మీరిద్దరు ఆన్సర్ చేయక్కర్లేదు, మన ముగ్గురం కలిసి వైష్ణవికి టార్గెట్ చేసి ఓన్లీ ఫర్ యూ దడ 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 ఆల్ క్వశ్చన్స్. ఓకే, Good luck, ఫస్ట్ ఎవరు అడుగుతారు? ఆల్ ది బెస్ట్. నేను అడుగుతా. ఓకే, వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్? శివాజీ. నువ్వు ఎక్కువ సార్లు చూసిన సినిమా? ఓకే, సో ఈ తమ్ముడు అండ్ బద్రి. బద్రి. దిస్ ఇస్ ఆబ్వియస్ క్వశ్చన్. ఇష్టం మా ఇద్దరికి సేమ్. ఇఫ్ యూ హావ్ టు యాక్ట్ ఇన్ అ సూపర్ హీరో ఫిల్మ్, విచ్ వుడ్ యూ చూస్? విచ్ క్యారెక్టర్ వుడ్ యూ? బ్యాట్మన్. ఎగ్జాక్ట్లీ. నేను వైష్ణవ్ ఫస్ట్ హాఫ్ వాడి, సెకండ్ హాఫ్ నేను. యంగ్ బ్యాట్మెన్, ఓల్డ్ బ్యాట్మెన్. డిస్క్రైబ్ దీస్ పీపుల్ ఇన్ వన్ వర్డ్. విజయ్ సేతుపతి. అంబుల్. సుక్కు సార్. మ్యాథమెటిక్స్ టీచర్. దేవిశ్రీ ప్రసాద్. టాకటివ్, బాగా మాట్లాడు. అండ్ యువర్ డైరెక్టర్ బుచ్చిబాబు. సైలెంట్. సైలెంట్. అంత సైలెంట్గా చెప్పాలి, నెగటివ్ చెప్పు. సైలెంట్. అండ్ బేబమ్మ కృతి. బ్యూటిఫుల్. నైస్ ఆన్సరా? బాగా 3 things we don't know about you. అంటే నువ్వు మాకు కనబడే అంత షై కాదు, నేను వెనకాల బాగా ఇందాక అనిపిస్తానంట. అందరం వైష్ణవ్ పేరు చూపించాడు చూడు, కంత్రి ఎవరు అది అంటే. బేసిక్లీ That ఆన్సర్ అదే. country side అది ఆడ ఒప్పుకుంటే బాగుండదు అని చెప్పి పబ్లిక్ లో ఒప్పుకోవట్లేదు. ఓకే, కాదన్న 3 things అంటే సరే కొంచెం కంత్రి నా కొడుకునే. కంత్రి కంత్రి నా కొడుకునే, కంత్రి నా కొడుకునే. నేను మంచి కంత్రి నా కొడుకునే. తప్పురా, అలా చెప్పకూడదు బంగారం కదా. వామ్మో, ఈ యాక్టింగ్ నా వల్ల కాదు అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా? ఆ సీన్ గుర్తుందా మీకు? బేబమ్మని పట్టుకొని నీకు మాట చెప్పాలి బేబమ్మ అని కత్తి పట్టుకుంటుంది. నా వల్ల కాలేదు, నేను ఏడ్ చేశాను, రియల్గానే ఏడ్ చేశాను. నైస్. అమ్మో, couldn't do it. We shot that again the next day. పెద్ద మావయ్య, కళ్యాణ్ మావయ్య ఇద్దరు. యూ కాంట్ చూస్. సర్లే, అందరు అడిగే క్వశ్చన్ అడిగితే బాగోదు. ఎందుకు అమ్మ తల్లి. వెరీ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి గారు. No, but generally fantastic performance. ఆయన ఫస్ట్ రేట్ తెలుగు ఫిల్మ్ అన్నారు కదా. నిజంగా యాక్చువల్లీ నీకు పర్సనల్గా టు వర్క్ విత్ అన్ యాక్టర్ లైక్ దట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వెరీ చాలా నేర్చుకోవచ్చు నువ్వు. నీ సినిమాకి నువ్వు కృతి కాకుండా ఆయన కూడా ఇట్స్ బిగ్ పిల్లర్ ఫర్ దిస్. ఆయన కళ్ళతోనే యాక్ట్ చేస్తారు సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్ కళ్ళతోనే చేశారు. సరే ఒక్కడే ఎలా చేశారు అని చెప్పి. అండ్ మీ ట్రేడ్ సీక్రెట్ చెప్పొద్దు, బట్ స్టిల్ దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్. సాయి చంద్ గారు ఆల్సో ప్లేడ్ యువర్ డాడ్, రైట్? అవును. ఆయన ఫిదాలో చేశారు, మళ్ళీ మన సైరాలో చేశారు. నీ కెమిస్ట్రీ ఆయనతో కూడా ఫాదర్తో వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ టచింగ్ యాక్చువల్లీ. కెమెరామెన్ శ్యామ్ దత్, రైట్? వాట్ అమేజింగ్ విజువల్స్ అసలు. అంటే టు క్యాప్చర్ ఆల్ దోస్ వేవ్స్, ఆ విలేజ్ అట్మాస్ఫియర్, టు మెయింటైన్ దట్ సేనిటీ ఆఫ్ ద స్టోరీ, అక్కడ చేస్తేనే ఆ ఇది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ 5 నిమిషాలే నేను వైష్ణవ్ చూశాను. 5 నిమిషాలుగా ఫైట్ అయిన తర్వాత నేను మర్చిపోయాను అది వైష్ణవ, అది నా బావ, నా తమ్ముడు. అసలు దట్ వాజ్ అవుట్ ఆఫ్ మై మైండ్. అసలు ఇంకా నేను ఐ వాజ్ వాచింగ్ ఓన్లీ దట్ క్యారెక్టర్. ఆబ్వియస్లీ చాలా హ్యాపీనెస్, బాగా చేసాడు అనేది. ఆడికి ఎప్పుడు ఆడి ఊరికే నేను చాలాసార్లు నుంచి రియలైజ్ అయ్యాను అనమాట. రే వైష్ణవ్ బాగా చేస్తారా, చాలా నమ్మకం. అన్నెసెసరీ యాడెడ్ ప్రెషర్ ఆడి మీద. ఆడి పాపం తీసుకోడేమో పాపం, బట్ నేను లేట్ చేయాలి. మా ఫ్రెండ్స్ వచ్చి రే నెక్స్ట్ ఎప్పుడు అంటూ ఉంటాడు అన్న ఫ్రెండ్స్ కూడా. అదే హర్ష గడ జస్ట్ ఫర్ ఫన్ వి యూజ్డ్ టు డు దట్, బట్ ప్రెషర్ అనేది 100% ఉంటుంది. యూ బాబా, ఐ వాంట్ టు నో ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మై రియాక్షన్, ద వే వీ గ్రో అప్ అండ్ వే అవన్నీ చూసుకుంటూ వస్తుంటే సడన్గా వాడిని స్క్రీన్ మీద చూసేసరికి నాకు వాజ్ క్వైట్ షాక్డ్. ఏంటి ఇది వైష్ణవ్ గడేనా? ఏ మన వైష్ణవ్ గడ ఈడు చిన్న పిల్లడు. సో వాడు ఫస్ట్ తిప్పేటప్పుడు ఐ లిటరలీ వాజ్ లుకింగ్ అట్ నేను అలాగా చూసి అది సడన్గా అంటే అది హ్యాడ్ ఎ టియర్ ఇన్ మై ఐ. ఓన్లీ రీజన్ బీయింగ్ సడన్గా నాకు వైష్ణవ్ చిన్నప్పుడు స్కూల్కి వచ్చేసి ఫ్లాష్ అన్నీ అలా వచ్చి ఏంటి వీడా, ఐ వాజ్ లైక్ ఆ షాకింగ్ మూమెంట్ వచ్చిందన్నమాట. అది బ్యూటిఫుల్. దాని తర్వాత సడన్గా సినిమాలో ఇంకా అక్కడి నుంచి నువ్వు చెప్పినట్టు అంతే, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఆసి దాన్ వైషు. ఆసి అండ్ సినిమా చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్, లైట్ టియర్ రోలింగ్ అవ్వలో ఓకే ఓకే అని. సినిమా అయిపోయిన తర్వాత వీడిని పట్టుకొని నేను వెరీ ప్రౌడ్ ఆఫ్ అంటే లిటరలీ ఎక్కి ఏడిపోతుంది. అరే రే 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 కంట్రోల్ కంట్రోల్ నా వల్ల కావట్లా. ఇలాగే చూస్తా ఉన్నాడు ఇలాగా.
అలా పెద్ద పని చేస్తారా అబ్బా, సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో అవును. మళ్ళీ వెళ్ళి ఒక 2 నిమిషాల తర్వాత మా ఫ్రెండ్ కొద్దిగా మాట్లాడేది అంత కొద్దిగా బ్రీదర్ తీసుకుని మళ్ళీ వచ్చి పా బట్ ఏం చేసారా? బట్ వైష్ణవ్ థ్యాంక్ యూ. ఐ నో నీకు చాలా ప్రమోషన్స్ ఉండుంటాయి బట్ డిన్నర్ టైం అయింది. బట్ నో సీరియస్లీ అంటే మనం యూజువల్ గా కూర్చున్నా కూడా వీ వుడ్ టాక్ లైక్ దిస్ బట్ ఇట్స్ నైస్. మనం మీరు ఏమనుకుంటున్నారు వైషు మూవీ గురించి అన్నది ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ పీపుల్ చూడడం కదా. సో ఇట్ ఈస్ అవర్ పర్సనల్ ఒపీనియన్. రేపు పొద్దున మాత్రం చూసిన తర్వాత అందరికీ మేము చెప్పిన దానికన్నా పెద్ద డిఫరెంట్గా యా ఉంటుంది కరెక్ట్. రేపు పొద్దున. యా సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ లేదు వైష్ణవ్ గారు. అండ్ యాక్చువల్లీ వాంట్ థ్యాంక్ మై బ్రదర్ నీహా అండ్ వర్ణన ఫర్ సెట్టింగ్. ఎప్పుడు అవ్వలేదు, నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ రియలీ నీహా ఫోన్ చేయగానే వెంటనే ఫీల్ వస్తుంది వైషు అని. యాంకర్ దొరకలేదని నేను పిలిచాను. అలాగే వర్ణన్నది ఐడియా ఇది, వర్ణన్నది మా అన్నది కల్మినేషన్ ఐడియా. థ్యాంక్స్ ఫర్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ Thank you. Thanks for Thank you, joining. Neha. Thank you. థ్యాంక్ యూ రా. Congratulations, Andy, for another amazing movie me production house lo. Yes.